తెలుగుదేశం పార్టీలో ఉన్నోళ్ళందరూ కూడా ఖచ్చితంగా చంద్రబాబుని నమ్ముతారు. బట్ బయట వాళ్ళ నమ్మకమే ఇప్పుడు సమస్య. కమ్యూనిస్టులు మొన్నటిదాకా నమ్మారు, ఇప్పుడు జనసేన బీజేపీ పొత్తు అనేటప్పటికి వాళ్ళు పక్కకెళ్ళి కూర్చుని ఉన్నారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ మొన్నటిదాకా నమ్మారు, ఆ తర్వాత నమ్మలేదు, మళ్ళీ ఇప్పుడు నమ్ముతున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు నమ్మింది, ఇప్పుడు నమ్మట్లేదు, మళ్ళీ నమ్మాలన్నటువంటి కాన్సెప్ట్. ఇక్కడ నమ్మకం అన్నటువంటి దగ్గరనే చంద్రబాబుకి సమస్య. స్నేహం, శత్రుత్వం రెండూ కూడా. స్నేహంలో విపరీత స్నేహం చేయరు ఆయన, శత్రుత్వంలో విపరీత శత్రుత్వం చేస్తారు. ఇప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకున్నాక విపరీతమైన స్నేహం ఏం చేస్తున్నారు? జనసేన వల్ల తను ప్రయోజనం పొందుతున్నారు, జనసేనకు ఆయన వల్ల వచ్చిన ప్రయోజనం ఏంటి? భారతీయ జనతా పార్టీతో స్నేహం చేసినప్పుడు భారతీయ జనతా పార్టీకి ఆయన వల్ల వచ్చిన లాభం ఏంటి? కానీ బీజేపీ వల్ల ఆయన లాభపడ్డారు కదా. కమ్యూనిస్టులతో స్నేహం వల్ల కమ్యూనిస్టులకు వచ్చిన లాభం ఏంటి? తెలుగుదేశానికి లాభపడింది. కానీ వ్యక్తిగతంగా ఆ నాయకులు ఏమైనా లబ్ధి పొందొచ్చు, ఏ పదవులు వాళ్ళకి కాల్చినటువంటి ఏమన్నా ఆర్థిక సహకారాలు. కానీ పార్టీల పరంగా అవన్నీ దెబ్బతిన్నాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నమ్మకాన్ని చంద్రబాబు పొందుతారా లేదా? ఎందుకంటే ఇక్కడి నుంచి లిస్టులు వెళ్ళిపోయినాయి కాబట్టి. ఆ నమ్మకం కనుక కుదిరితే బాబుకి పూర్తి ధైర్యం వస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.